ఎప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ రీజన్స్ మనకు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది మనకు రీజన్ ఏంటి? మన మామూలుగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక అబార్షన్ అట్లా ఏమన్నా అయిందనుకోండి, బేబీ ఏర్పడడంలోనే ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, క్రోమోజోమల్ ప్రాబ్లం. అట్లా ఒక అబార్షన్ ఉన్నప్పుడు మనం ఏమి ఎవాల్యుయేట్ చేయము, ఎందుకంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మంచిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 2 ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 సార్లు అబార్షన్ అవ్వడం కానీ, లేదా 2 కంటే ఎక్కువ సార్లు అబార్షన్ అవ్వడం కానీ అట్లా అవుతుంది అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. దానికి ఏమి కారణాలు ఉన్నాయి, ఇది ఎందువల్ల అవుతుంది అన్న మన ఫ్యాక్టర్స్ అన్ని చూసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎవరికి ఎవాల్యుయేట్ చేయాలి? అది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఎవాల్యుయేట్ చేయను, ఒక లేడీస్కి ఒకటే ఎవాల్యుయేట్ చేస్తే సరిపోతుంది? మెయిన్ అదే, ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఆడవాళ్ళు ఒక్కటే కారణము అనేసి అనుకుంటారు. 50% రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో మగవారి కూడా పాత్ర అనేది ఉంది. సో ఇద్దరికి ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయడం అనేది ముఖ్యం అన్నమాట. సో ఆడవారిలో ఎవాల్యుయేషన్ కింద వస్తే మనము గర్భాశయంలో ఏమన్నా సెప్టమ్ అట్లా ఏమైనా ఉన్నాయా, ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ, అడినోమయోసిస్ కానీ, అడేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేవి చూస్తాం. అవి ఏమన్నా కారణాలు అయ్యి ఉండొచ్చు. దాంతోపాటు ఇమ్యునలాజికల్ కాజెస్ అంటే యాంటీపాస్పోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ కానీ, అంటే మన బాడీలోనే మనకి అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట, ఇమ్యునలాజికల్ కాజెస్ అట్లా ఏమన్నా ఉన్నాయా. థ్రాంబోజెనిసిస్, థ్రాంబోటిక్ అంటారు, బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కూడా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవి ఉండొచ్చు. లేదా పీసీఓ అంటే ఎగ్ క్వాలిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది, పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకేమన్నా బేబీ ఫామ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి కొంతమందిలో, దాన్ని లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనకి రికరెంట్గా ప్రెగ్నెన్సీ పోయి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది.